Congratulations, 17 million viewers. World Cup video. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వేపూరి నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ గురించి మేము చాలా విన్నాము. ఇంకా అంటే మీ నోటి ద్వారా మీరు చెప్తే బాగుంటుందని మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. ముందుగా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నాం. అది ఈస్ట్ గోదావరి అండి, రాజమండ్రి దగ్గర. కడియం, కడియపులంక వినే ఉంటారు చాలా సినిమాలు. అవును. అక్కడ మా ఊరు, నేటివ్ ప్లేస్. అంటే మీ ఎడ్యుకేషన్? నా ఎడ్యుకేషన్ రాజమండ్రిలో ప్లస్ అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో కొనసాగింది. అక్కడ నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం వల్ల ఇంకా దేశం అంతా తిరుగుతూ వచ్చాను జాబ్ రీత్యా. ఫస్ట్ టెలికాం సర్వీస్లో కొద్ది రోజులు పనిచేశాను రాజమండ్రిలో. అది తర్వాత ఇండియన్ సాల్ట్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఈ కోస్టల్ బెల్ట్ అంతా నా కంట్రోల్లో ఉండేది. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పనిచేశాను. కాకినాడ, యానం వరకు సాల్ట్ మ్యానుఫ్యాక్చర్, సాల్ట్ ప్రొడక్షన్, సాల్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద కంట్రీ, ఈ యాక్టివిటీస్, ఈ ఏరియాస్లో వర్క్ చేశాను. అక్కడ నుంచి నేను ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే సిఎస్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాను. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్. దానికి పోస్టింగ్ బీహార్లో ఇచ్చారు. ధన్బాద్ సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పోస్టింగ్ ఇచ్చారు. బీహార్ వెళ్ళాను. బీహార్ వెళ్ళిన తర్వాత అక్కడ 2 years అక్కడ పనిచేశాక హైదరాబాద్కి వచ్చాను. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొంతకాలం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేశారు ప్రమోషన్ మీద. ఢిల్లీలో సిఎస్ఆర్ హెడ్ క్వార్టర్స్లో అండర్ సెక్రటరీగా, డైరెక్ట్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ప్రైమ్ మినిస్టర్ మాకు బాసులు అక్కడ ఢిల్లీలో. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నిస్కైర్ అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, అందులో కూడా నేను ఫైనల్గా పనిచేశాను. అంతా అయిన తర్వాత ఇంకా నాకు హైదరాబాద్కి వచ్చేయాలని చెప్పేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాను. అండర్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసాను. మొత్తంగా అంటే మీ ఎక్స్పీరియన్స్ అదంతా సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు ఒక 10 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి రకరకాల జాబ్స్ రావడం వల్ల నా ఎక్స్పీరియన్స్ని యూత్కి ఉపయోగించేలా చేద్దామని చెప్పేసి ట్రైనింగ్ సెంటర్స్ అంటే కోచింగ్ సెంటర్స్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అనే పేరుతో ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్ స్పెషలైజేషన్ మీద ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం, అది పెద్ద సక్సెస్ అయింది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రివ్యూ అని ఒక మ్యాగజైన్ కూడా రన్ చేశాను ఆల్ ఇండియా సర్క్యులేషన్ తోటి, అది కూడా పెద్ద సక్సెస్ అయింది. తర్వాత ఈ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్స్కి వెళ్ళాం మేము. అంటే క్యాండిడేట్స్ ఎక్కడెక్కడో రూరల్ ఏరియాస్ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చి కోచింగ్ తీసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రాలేకపోతున్నారనే భావంతో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు ఆఫర్ చేసి ఎక్స్పాన్షన్కి వెళ్ళాం. ఎక్స్పాన్షన్కి వెళ్ళడం వల్ల మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 27 సెంటర్స్లో హెచ్ఎస్బి బ్రాంచెస్ పెట్టడం జరిగింది. అది అద్భుతమైన సక్సెస్ అయింది. 30,000 మంది అన్ఎంప్లాయీస్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళ డిగ్రీలు అయిపోయిన తర్వాత బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ఇవన్నీ చదివిన తర్వాత వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అవ్వాలన్నా, ఇంకా ఎనీ అదర్ బ్యాంక్ జాబ్ కావాలన్నా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పనిలో పనిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఎంతోమందికి లీడర్షిప్ క్వాలిటీస్ మీద మోటివేషనల్ సెమినార్స్ కండక్ట్ చేసి ఎన్నో స్కూళ్ళల్లో, ఎన్నో కాలేజీల్లో, ఎన్నో యూనివర్సిటీస్లో కండక్ట్ చేసి వాళ్ళందరికీ లెక్చర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, సక్సెస్ ఆఫ్ సీక్రెట్స్. అంటే ప్రతి వాళ్ళకి ఒక గోల్ అంటూ లేకుండా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పర్టికులర్గా నాకున్న కెపాసిటీ ఇది, నా అభిరుచి ఇది, నా శక్తి సామర్థ్యాలు ఇవి, కాబట్టి నేను ఇది సాధించాలని అనుకుంటే వాళ్ళు తప్పకుండా సాధిస్తారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక ఏదో ప్రతిదానికి ఒక ప్రయత్నం చేయడం, ఒక రాయి విసిరినట్టుగా, ఎందులోనూ కూడా వాళ్ళకి స్పెషలైజేషన్ లేకపోవడం, ఆ కారణంగా చాలామంది సక్సెస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా సామాన్యుల్లా గడిపేస్తుంటారు. సో సక్సెస్ అయిన వాళ్ళ చరిత్రలు చదివితే మీకు ఇదే అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా ఒక పర్టికులర్ ఐటెం వాళ్ళ అభిరుచికి అనుగుణంగా సెలెక్ట్ చేసుకుని నిరంతరం వాళ్ళకున్న సమస్త సమయం, డబ్బు అంతా కూడా దానికోసం వినియోగిస్తారు. కాబట్టి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. మిగతా వాళ్ళకంటే వాళ్ళు క్వాలిటేటివ్ పీపుల్ అనమాట. సో నేను ఆ విషయాల్లో చాలా లెక్చర్స్ ఇచ్చి చాలామందిని మోటివేట్ చేసి వాళ్ళని సక్సెస్ అయ్యేలా చేయటం జరిగిందండి.